హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే గైస్. మనకి ఇండియా ఏషియన్ టీమ్ ఉమెన్స్ యొక్క స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. సో ఈ స్క్వాడ్ ఎలా ఉంది అండ్ బ్యాకప్ ప్లేయర్స్ని కూడా పిక్ చేశారు. టోటల్గా 15 మందితో కూడినటువంటి స్క్వాడ్తో పాటు 5 స్టాండర్డ్స్ ప్లేయర్స్ని కూడా పిక్ చేశారు. సో మరి స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి శ్రీలంకతో టెస్ట్ సిరీస్ రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. సో నిన్న మీకు అప్డేట్ ఇచ్చిన ప్రకారం జస్ప్రీత్ బుమ్రా ఫిట్ అయ్యాడని చెప్పాను కదా. సో జస్ప్రీత్ బుమ్రాకి మళ్ళీ ఇంజురీ అనేది తిరగబెట్టడం జరిగింది. సో కాబట్టి జస్ప్రీత్ బుమ్రా కి రీప్లేస్మెంట్గా ఆకిబ్ నబీని పిక్ చేశారు. ఆకిబ్ నబీ 2025 to 2026 చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు రంజీ ట్రోఫీలో, మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఇండియా ఏ దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల ఆకిబ్ నబీని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో మరి మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఇది ఖచ్చితంగా WTC సైకిల్లో ఒక భాగం ఉండబోతుంది కాబట్టి. సో మరి ఎలా ఉంది ఏంటి ఉమెన్స్ యొక్క ఏషియన్ స్క్వాడ్ అనేది మనం చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా బ్యాటర్స్ స్మృతి మందన వైస్ కెప్టెన్, షెఫాలి వర్మ, హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్, జెమైమా రోడ్రిగ్స్. వికెట్ కీపర్స్ రిచా ఘోష్, జీ కమిలిని. ఆల్రౌండర్స్ దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, రాధా యాదవ్. బౌలర్స్ ప్రేమ రావత్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీచరణి, నందిని శర్మ. బ్యాకప్ ప్లేయర్స్ అంటే స్టాండ్ బై ప్లేయర్స్ వచ్చేసి ప్రతీక రావల్, వికెట్ కీపర్గా ఉమా ఛత్రి, ఆ తర్వాత మిన్నుమణి ఆల్రౌండర్ అండ్ వైష్ణవి శర్మ బౌలర్, శైలి సత్కరే బౌలర్. సో ఫ్రెండ్స్, ఇవి ఇండియా ఏషియన్ గేమ్స్ ఆడేటువంటి స్క్వాడ్. మీకు ఏ విధంగా అనిపించింది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. నాకు అమితా శర్మ హయాంలో స్క్వాడ్ అనేది చాలా మంచి స్క్వాడ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేను మీ ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే వరల్డ్ కప్కి కూడా ఇలాంటి బ్యాకప్ ప్లేయర్స్కి సంబంధించిన స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేసింటే చాలా బాగుండేదని నాకు అనిపిస్తుంది. అండ్ కెప్టెన్సీ విషయంలో కూడా కొన్ని తీసుకునే డెసిషన్స్ కూడా మారబోతున్నట్టు తెలుస్తోంది. కానీ అది ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో స్మృతి మందన కూడా కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయని సమాచారం. ఓకే ఫ్రెండ్స్, మరి చెప్పండి, ఏషియన్ గేమ్స్లో ఉమెన్స్లో కానీ మెన్స్లో కానీ, మెన్స్కి సంబంధించిన స్క్వాడ్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే జరగలేదు. అది జరిగితే కూడా ఐ విల్ డూ ద అప్డేట్. సో చెప్పండి, ఎవరు విన్ అవుతారని, ఎవరు బంగారు పథకాన్ని గెలుచుకుంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.